మూడుగా కనపడి నిజానికి మూడు కాకుండా ఒక్కటిగా ప్రకాశించేటటువంటి పరతత్వమే ఆ పరమశివుడు. అటువంటి శివుని యొక్క భక్తిని పొంది ఉండడం అనేటటువంటిది కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది అని. శివభక్తి తనంత తానుగా మనశ్శాంతి కారణం. ఎందుకని అంటే ఆయుర్దాయం అంటారా ఆయన చేతిలోనే ఉంటుంది, ఆరోగ్యం అంటారా ఆయన చేతిలోనే ఉంటుంది. ఆయుర్సంబంధమైనటువంటి ఏ క్రతువు చెయ్యండి అది శివుని యొక్క అనుగ్రహాన్నే అపేక్షిస్తుంది. ఒక మృత్యుంజయ హోమం కానివ్వండి, లేదు ఒక భీమరథ శాంతి, ఉగ్రరథ శాంతి, సహస్రచంద్ర దర్శనోత్సవం, వీటన్నింటిలో కూడా ఆయువు ఇంకా పొందాలి అని కోరుకున్నప్పుడు శివోపాసన చేస్తారు. అందుకే ఆయనే ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, అపమృత్యుదోషాన్ని తొలగించగలిగినటువంటి వాడు కూడా ఆయనే. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తాపక పదద్వందస్య గౌరీపతి మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు శివానంద లహరిలో. యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నగలిగినటువంటి శక్తివంతుడు ఆయనే.